తెలంగాణ రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకే నిధుల వేట మొదలుపెట్టారు సీఎం రేవంత్. ఖజానా నింపుకునేందుకు ఎల్ఆర్ఎస్పై దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జేహెచ్ఎంసీ పరిధిలో 1,06,000 మంది, హెచ్ఎండిఏలో 3,58,000 మంది, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో 1.35 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 13.68 లక్షలు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీల పరిధిలో 6 లక్షల వరకు దరఖాస్తులు ఉన్నట్టుగా సమాచారం. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే మరో మాట. నాలుకను మడత పెట్టడంలో నేతలను మించినోళ్లు ఉండరు. చివరకు ఊసరవేలు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణలోనూ సరిగ్గా అదే జరుగుతుంది. ఎన్నికల ముందు 6 గ్యారంటీల హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించిన హస్తం లీడర్లు ఇప్పుడు చేతులెత్తిస్తున్నారు. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పేరుతో కొత్త స్కామ్కు ప్రభుత్వమే తెరలేపుతుంది. రేవంత్ సర్కార్ చేపట్టిన ఎల్ఆర్ఎస్ భూ పంచాయతీలకు కేర్ ఆఫ్ అయ్యేలా ఉంది. పూర్తిస్థాయి వెరిఫికేషన్ లేకుండానే గ్రీన్ సిగ్నల్ ఇస్తుండడంతో పెద్ద ఎత్తున భూ మోసాలు జరిగే ప్రమాదం ఉంది. పెండింగ్లో ఉన్న 5 లక్షల దరఖాస్తుల క్లియరెన్స్ను వేగంగా ట్రాక్ చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే కొత్త అప్లికేషన్లకు అవకాశం ఇచ్చింది. దీంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రజలు. మధ్యతరగతి ప్రజలు, బీద ప్రజలకు వాళ్ళు అప్పో చేసి ప్లాట్ కొన్నారు. మరి డెవలప్ చేసినటువంటి బిల్డర్ కానీ డెవలపర్ కానీ మరి ఎలాంటి రుసుములు చెల్లించకుండా ప్రజలకు అమ్మి అక్కడనే వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలు చెల్లించి మరి ఇది ఒక స్కీమ్ పెట్టి నెల రోజుల లోపలనే డబ్బును కట్టాలని చెప్పడం, మరి అదే విధంగా పూర్తి స్థాయి దర్యాప్తులు అవన్నీ చేయకుండానే మరి తూతూ మంత్రంగా ప్రభుత్వం 9 లక్షల అప్లికేషన్లు వస్తే 5 లక్షల అప్లికేషన్లను క్లియర్ చేసేసి మరి దాదాపు 3,000 కోట్లు 4,000 కోట్లు మరి రాబడి కోసమే ప్రయత్నించడం కాకుండా ప్రజలకు వెసులుబాటు ఉండే విధంగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మరి కట్ ఆఫ్ డేట్ మార్చి 31 కట్ ఆఫ్ డేట్ పెట్టకుండా దీన్ని ఇంకొంచెం పొడిగించి దీన్ని నిరంతరం ప్రక్రియ చేస్తే ప్రజలకు చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రజలకు మేలు చేసే కోణంలో ఉండాలి కానీ ప్రభుత్వానికి ధనార్జన లేకపోతే ఆదాయం సమకూర్చుకునే విధంగా లేకుండా ఈ యొక్క స్కీమ్ ని తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి అదే విధంగా 2020 సంవత్సరంలో ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఓపెన్ చేసి ఇప్పటి వరకు చేయకపోవడం, ఇప్పుడిప్పుడే హడావిడిగా చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఇది ఎల్ఆర్ఎస్ అనే సరైన పద్ధతిలో మీరు తీసుకున్నట్లయితే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము చాలా ఖండిస్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎల్ఆర్ఎస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్టాల్మెంట్ విధంగా వాళ్ళు కట్టుకునే విధంగా, సామాన్యుడైనా సరే కట్టుకునే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ రకంగా డబ్బులు సమకూరుస్తాయి అనే విధంగా మీరు పోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. సరైన పద్ధతిలో మీరు ఎల్ఆర్ఎస్ ని తీసుకెళ్లాలని చెప్పేసి 2021లో కట్టుకున్నారు ఒక్కొక్కరు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు సడన్లీ ఎల్ఆర్ఎస్ అనేసరికి మధ్యతరగతి వ్యక్తులు ఒక ప్లాట్ కొనుక్కున్నట్లయితే వాళ్ళకు చాలా భారం. ఎందుకంటే గతంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆ విధంగా లేదు. అధిక మొత్తంలో వసూలు చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఒక స్థానిక నాయకునిగా ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరడం జరుగుతా ఉంది. ఇకనైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ప్రజల యొక్క అనుమానాలను నివృత్తి చేసే విధంగా ముందు మున్సిపల్ యంత్రాంగం కానీ లేకపోతే ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని అసలు ఏ ఎల్ఆర్ఎస్కి వచ్చిన స్కీములన్నింటినీ కూడా ముందు పరిశీలించి వాటికి ఏవేవి ప్రభుత్వానికి అనుకూలంగా అంటే రూల్స్ అంటే రెగ్యులేషన్ ప్రకారం ఉన్నాయో వాటికి మాత్రమే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ముందు డబ్బులు తీసుకొని తర్వాత రేపు అది వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ లో వచ్చిందనో లేకపోతే ఎఫ్టీఎల్ వచ్చిందనో మిగతా విషయాలలో అని చెప్పేసి చెప్పడం మూలంగా వాళ్ళ యొక్క డబ్బులు మీరు తీసుకొని వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికే చాలా ఎల్ఆర్ఎస్ స్కీములలో చాలా వాటిలలో కోర్టు కేసులు నడుస్తున్నాయి. మరి ఇట్లాంటి అనేక విషయాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు అడావిడిగా ఈ నిర్ణయం తీసుకొని ఈ నెల 31 తారీఖు లోపు కట్టేసేయండి, మీరు డబ్బులు కట్టిన తర్వాత మేము
డిక్లేర్ చేస్తాము, మేము వచ్చి 10% వెరిఫై చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ స్థానికంగా ఉన్న ఈ మున్సిపల్ కమిషనర్లకు కూడా కింది స్థాయికి జోనల్ ఆఫీసులలో కౌంటర్లు పెట్టారు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ పోయి మాట్లాడుకోండి అని చెప్పేసి. కానీ అసలు ఎక్కడైతే కింద అధికారులు ఈ ప్రభుత్వ అధికారులకు అప్లికేషన్లు పెట్టుకున్నారో, ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో పటాన్చేరు కానీ, రామచంద్రపురం కానీ, భారతీనగర్ కానీ ఈ డివిజన్లో చాలా అప్లికేషన్లు ఉన్నాయి. అసలు ఇట్లాంటి ప్లేస్లలో ఇప్పటి వరకు ఈ స్థానిక అధికారులు ఎవరు కూడా ఎక్కడ కూడా పోయి వెరిఫై చేసిన పరిస్థితి లేదు. ఇట్లాంటి పరిస్థితులలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తొందరపాటు నిర్ణయం అవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అందుకే ఆదాయ వ్యత్యాసాలను పూడ్చుకునే దిశగా అడుగులు వేస్తుంది. అయితే రేవంత్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో శాపాలుగా మారే అవకాశం కనిపిస్తుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసే సాహసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక లేఅవుట్ కనీసం 10% దరఖాస్తులకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే సిబ్బంది కొరత, సమయభావం వల్ల ఆ కనీస ధృవీకరణ కూడా పెను సవాల్గా మారింది. ఇక తెలంగాణ సర్కార్ జనవరి చివరి నాటికి 2,21,000 కోట్ల వార్షిక ఆదాయ లక్ష్యంలో కేవలం 56% సాధించింది. దీంతో ఆదాయ అన్వేషణపై దృష్టి సారించింది. ఖజానాను నింపుకునేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంది. త్వరితగతిన ఎల్ఆర్ఎస్తో ఫండ్స్ సమకూర్చుకునేందుకు రాష్ట్ర సర్కారు ఉవ్విరులూరుతోంది. మార్చి 31 3,000 కోట్లను సమకూర్చుకునేందుకు ప్లాన్ చేసింది. అందుకోసమే పెండింగ్లో ఉన్న 5 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ను వేగంగా ట్రాక్ చేస్తుంది. నిజానికి అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన అనేక మందికి ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. అయితే సర్కారు వారి హడావుడి అందరిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 31 వరకు కట్టాలి అని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఒక నిర్ణీత సమయం కేటాయించి ఆలోపు కట్టాలి అంటే ప్రజల దగ్గర ఖజానా అనేది లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే బీద బడుగు బలైన వర్గాల ప్రజలు ఈ రోజు మీరు చెప్పినటువంటి టైంలో కట్టాలంటే కట్టలేని పరిస్థితి. మీ ప్రభుత్వంలో ఖజానా ఏ విధంగా అయితే ఖాళీ అయింది లేదు అని మీరు చెప్పుకొస్తున్నారో ప్రజల దగ్గర కూడా అదే విధంగా ఖజానా లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. నేను కోరేది ఒకటే, మీరు ఏదో మనం తూతూ మంత్రంగా ఏదో మేము సర్వే చేసినాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. మీరు పూర్తి స్థాయిలో 100% మీరు సర్వే చేసినట్లయితే మీకు సరైన పద్ధతిలో మీరు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రజల తరఫున కూడా నేను కోరేది ఒకటే, సరైన పద్ధతిలో ముందుకు వెళ్ళండి. ప్రజలు ముక్కుపిండి వసూలు చేద్దామనే ఆలోచనతోటి వీడి నాడి మీరు ప్రజలకు ఉపయోగకర విధంగా ప్రజలను మెప్పించి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ను ముందు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఆనాడు మా పోరాటానికి మద్దతు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు మా ప్రభుత్వం వస్తే ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తామని చెప్పటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం ఎల్ఆర్ఎస్ రుసుములో 25% మాత్రమే రాయితీ ఇస్తున్నారు. అయితే దీనికి కూడా మార్చి 31 అని ఒక కటాఫ్ డేటు పెట్టడం జరిగింది. ఇది సమంజసంగా లేదు. ఎల్ఆర్ఎస్ అనేది నిరంతర ప్రక్రియగా ఉండాలి. మార్చి 31 లోపే 25,68,000 దరఖాస్తుదారులు ప్రభుత్వానికి డబ్బు చెల్లించాలంటే అది కష్ట సాధ్యమైనటువంటిది. అట్లాగే గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసి ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కడితే రిజిస్ట్రేషన్కు అనుమతిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పటం సంతోషదగ్గ విషయం. కానీ వారు కూడా ఒక్కసారి అన్ని ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ కట్టలేరు. కాబట్టి ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ చేస్తాము అనే కండిషన్ని కూడా మీరు ఎత్తివేయాలని చెప్పి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున కోరుచున్నాం. ఎల్ఆర్ఎస్ కోసం అనేక పర్మిషన్లు అవసరం. పర్యావరణ పరంగా సున్నితమైన మండలాలు లేదా వివాదాస్పద భూముల్లో తేల్చాలి. క్రమబద్ధీకరణను నిరోధించడానికి రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ నుంచి క్షేత్ర తనిఖీలు చేయాలి. రెవెన్యూ మ్యాప్ల ధృవీకరణ తర్వాత
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు పొందాలి. ఈ ప్రక్రియను ఫాలో కాకపోవడమే ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోంది. ఇక ప్రస్తుత నిబంధనలను ఉల్లంఘిస్తే దరఖాస్తును తిరస్కరించే ఛాన్స్ ఉంది. తనను తాను సమర్థించుకోవడానికి నీటి వనరులకు 200 మీటర్ల లోపు భూములు, అసెంటు భూములు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని ప్రభుత్వం చెబుతుంది. పరిస్థితిని మరింత దిగజార్చుతూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పోర్టల్ వివాదాస్పద ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ను ప్రవేశపెట్టింది. లింక్ పత్రాలు కూడా లేకుండా ఓపెన్ ఫ్లాట్లను నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది. యాజమాన్య చరిత్ర, భూ వివాదాలు లేదా పర్యావరణ సమస్యను ధృవీకరించకుండానే అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు అంటున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తును పరిష్కరించి ఆదాయాన్ని పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయమే అని అన్నారు. అయితే దీనికి ఈ నెల 31వ తేదీన డెడ్లైన్ పెట్టకుండా నిరంతర ప్రక్రియగా పెడితే బాగుంటుందని అంటున్నారు. 2020 ఎల్ఆర్ఎస్ పథకం అయితే ఇంతకుముందు అందరూ 1000 రూపీస్ కట్టారు. దాన్ని రెగ్యులరైజ్ ఫుల్ పేమెంట్ కొరకు గవర్నమెంట్ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. దానిలో కూడా 25% డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేసింది. అది అర్చించదగ్గ విషయమే. కానీ అది నిరంతర ప్రక్రియ లాగా ఉండాలి. మార్చి 31 వరకే కాకుండా కంటిన్యూగా ఉండాలి. ఇది ఎన్నో ఉద్యమాల ఫలితంగానే ఇది గవర్నమెంట్ అనౌన్స్ చేసిందని నేను భావించుకుంటున్నాను. జనాలు ఏదో హడావిడిగా ఉంది, ఎల్ఆర్ఎస్ కట్టాలి అన్నట్టుగా ఎంతమందికి అయితే ప్లాట్లు ఉన్నాయో అంతమంది కూడా సరే హడావిడి అయితే బాగానే ఉంది. 25% రాయితీ కూడా బాగానే ఉంది. ఇంకొంచెం ఈ ట్రాఫిక్ చలాన్లో ఏ రకంగా అయితే 50%, 70% రాయితీలు ఇస్తారో ఎల్ఆర్ఎస్ స్కీమ్లో కూడా కొంచెం రాయితీ పెంచితే ఇప్పుడున్న జనాలకి ఒక్కసారిగా కొంచెం డబ్బులు సర్దుకోవడానికైనా సరే, కట్టడానికైనా సరే వెసులుబాటుగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా హెల్పింగ్ ఉంటుంది. ఇదేందో మరి హడావిడి చేస్తుంది గవర్నమెంట్ అయితే. ఈ 1 మంత్ లోపలనే కట్టాలి, పర్టికులర్ టైం పీరియడ్ లోపలనే కట్టాలంటే కట్టేది వాళ్ళే, కట్టించుకునేది వాళ్ళే. 1 మంత్ లోపలంటే ఒక 2 ప్లాట్లు ఉంటే దాన్ని కట్టడానికి 4 లక్షలు 5 లక్షల రూపాయలు అవుతుంది. 1 మంత్ లోపల 4-5 లాక్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాము? ఇదేదో కొంచెం కొనసాగింపుగా ఉన్నట్లయితే ఎవరైనా చిట్టి లేపడమో లేకుంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉన్న వాళ్ళు దాంట్లో నుంచి తీసి దీంట్లో కట్టడానికైనా కొంత టైం తీసుకుంటే కడితే బాగుంటుంది. వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది, గవర్నమెంట్ కూడా కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది. ఈ 1 మంత్ స్కీము 2 మంత్ స్కీమ్ అని పెట్టకండి దయచేసి. ఈ స్కీమ్ అనేది నిరంతర ప్రక్రియగా ఉండేలాగా చేయండి. 2020లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను తీసుకొచ్చింది. అప్పుడు 25 లక్షల దాకా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి. దాదాపు 9 లక్షల దరఖాస్తులకు వెరిఫికేషన్ పూర్తయినా వాటికి అనుమతులు ఇవ్వలేదు. అప్పుడు వచ్చిన దరఖాస్తులని పరిష్కరించి సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు సిద్ధమైంది. ఇక 2020 ఆగస్టు 26కు ముందు ఏర్పాటు చేసిన లేఅవుట్లలోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించనుంది. అయితే చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్న చందంగా మారింది పరిస్థితి. పకడ్బందీగా ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండానే తూతు మంత్రంగా చేతులు దులుపుకుంటోంది టీ సర్కార్. అయితే మరికొందరు రాయితీలు పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దానికి ఎల్ఆర్ఎస్ దాని కింద డబ్బులు కట్టమని చెప్పి ప్రభుత్వాలు ఈ మధ్యనే తెలియజేశారు. కానీ ఇప్పటికిప్పుడే దానిలో ఒక ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్పి మార్చి 31వ తారీఖు నాడే డెడ్ లైన్ పెట్టారు. అలా కాకుండా ఇప్పటికిప్పుడు మేము డబ్బులు కట్టాలన్నా కట్టే పరిస్థితిలో మేము లేము. ఎన్నో ఏళ్ల నుంచి కొనుక్కున్న ప్లాట్లకు అవి అమ్ముడుపోక వాటిని మేము రిజిస్ట్రేషన్లు కూడా కాక ఇబ్బందులు పడుకుంటూ 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. అలాగే ఇప్పటికిప్పుడు కట్టాలంటే మా వల్ల కూడా కాదు. దానికి ఎంతో కొంత వెసులుబాటు ఇచ్చి కనీసం 25% కాకుండా 50% డిస్కౌంట్ ఇచ్చి అందరికి పేదలు ఉన్నారు, చాలా మంది పేదలు ఉన్నాం. ఈ పేదలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి 50% డిస్కౌంట్ ఆఫర్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మార్చి 31వ తారీఖు అనేది డెడ్ లైన్ తీసేసి కనీసం ఒక 6 నెలల వ్యవధి అన్న 4 సంవత్సరాల నుంచి ఆగినటువంటి ప్లాట్లకు నెల రోజుల లోపల కట్టాలంటే ఇప్పుడు అందరి దగ్గర కూడా ఆర్థిక పరిస్థితి బాగలేదు. ముఖ్యంగా మా దగ్గర అయితే అలాంటి పరిస్థితి ఏం లేదు, మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. కాబట్టి మాకు కూడా ఈ ప్రభుత్వం అందరినీ దృష్టిలో పెట్టుకుని ఒక 6 నెలల వ్యవధి ఇచ్చుకుంటూ కొద్దిగా పార్ట్ పేమెంట్ ఇన్స్టాల్మెంట్ లాగా కట్టుకునేటట్టు విధంగా కూడా ప్రభుత్వం దీన్ని చొరవ చూపి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము.
గడువులోగా ఎల్ఆర్ఎస్ పూర్తి చేయడం అసాధ్యమని వాపోతున్నారు అధికారులు. చేసేదేమీ లేక ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపిస్తున్నారు. ఫోన్లు చేసి దరఖాస్తులు క్లియర్ చేసుకోవాలని కోరుతున్నారు. అయినా పెద్దగా స్పందన లేదు. కొందరు సహకరిస్తూ ఉండగా మరికొందరు ఉచితమని ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, ఫీజు ఎందుకు చెల్లించాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. మా ప్రతినిధి పవన్ మరింత సమాచారం అందిస్తారు. వచ్చిన దాని తర్వాత ఆదాయ మార్గాలను కూడా ఎంచుకుంటుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ కోసం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఏదైతే చేసుకున్నారో వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రభుత్వానికి సంబంధించి జనవరిలోనే 2021 కోట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఆదాయ మార్గాలను ఎంచుకుంటే ఇందులో 56% పైగా కూడా దీనికి సంబంధించి ఆదాయ మార్గం కూడా వచ్చింది. అదేవిధంగా మార్చి 31 తారీఖు వరకు కూడా 3,000 కోట్ల రూపాయలను కూడా ఆదాయ మార్గం ద్వారా దీనికి సంబంధించి కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది. దాదాపు ఇప్పటికే 5 లక్షలకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ను కూడా లైన్ క్లియర్ చేసింది. అయితే గతంలో దరఖాస్తులు చేసుకున్న ఎల్ఆర్ఎస్లు కావచ్చు, ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్లు ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటున్నారో వాటన్నిటిని కూడా లైన్ క్లియర్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే ఆదాయ మార్గాలను ఎంచుకున్న నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ సంబంధించి మాత్రం చాలా రోజుల నుంచి కూడా పెండింగ్లో ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వము 2020 సంవత్సరంలో చూస్తే మాత్రం దాదాపు 25 లక్షలకు పైగా కూడా ఈ యొక్క దరఖాస్తులు కూడా అప్లై చేసుకున్నారు. అయితే ఇందులో 9 లక్షలకు సంబంధించి కూడా వాటన్నిటిని కూడా స్క్రూటినీ కూడా చేశారు. అయినా స్క్రూటినీ చేసిన దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఎల్ఆర్ఎస్ ధృవీకరించలేదు, ఎవరికి కూడా ఎల్ఆర్ఎస్ సంబంధించిన అనుమతి జారీ చేయలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాని తర్వాత వీటన్నిటిని కూడా ఒక్కొక్కటి కూడా లైన్ క్లియర్ చేస్తుంది. అయితే ఇక్కడ మాత్రము కొంత సమస్య కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలాంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండానే ఎల్ఆర్ఎస్కి లైన్ క్లియర్ చేయడము, అంతేకాకుండా అక్రమ లేఅవుట్లో ఇప్పటికే ఎవరైతే దీనికి సంబంధించి స్థలాలు కొన్నారో వాటన్నిటి కూడా ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడంతో కొన్నవారంతా కూడా కొంత ఊపిరి పీల్చుకుంటారు. రాబోయే రోజుల్లో మాత్రము ఇలాంటి లింకు డాక్యుమెంట్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్ చేస్తే మాత్రము దీనికి సంబంధించి కొంత సమస్యలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎల్ఆర్ఎస్ పైన దీనికి సంబంధించిన నిర్ణయం ఒకవైపు ఆదాయ మార్గాలు ఎంచుకున్నా, మరోవైపు చూస్తే మాత్రము ఇది పూర్తిగా కొన్ని రోజుల తర్వాత వివాదాస్పదంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్ కూడా స్క్రూటినీ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అధికారులు ఎక్కడ కూడా స్క్రూటినీ కూడా చేయట్లేదు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు యొక్క లైన్ క్లియర్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు ఇప్పటికైతే ఎన్ని లక్షలు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసేందుకు కూడా మార్చి 31 తేదీ వరకు కూడా 3,000 కోట్ల రూపాయలు ఆదాయ మార్గంగానే దీనికి సంబంధించి పెట్టుకున్నారు. కాబట్టి మార్చి 31 తర్వాత కూడా కొత్తవి కూడా అప్లై చేసుకున్న వారంతా కూడా క్లియర్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేస్తున్న లేఅవుట్లలోని ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామంటూ హామీలు ఇచ్చింది కాంగ్రెస్. తమని గెలిపిస్తే పైసా కట్టకుండా ఫ్లాట్లు లేఅవుట్లు క్రమబద్ధీకరిస్తామని ఆశ చూపించి తీరా అధికారంలోకి వచ్చాక సామాన్యులకు గుదిబండ వేసింది రేవంత్ సర్కార్. ఇచ్చిన మాటను పక్కన పెట్టి కాసుల వేటలో తలా మునుకలైంది. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు కొనుగోలు చేస్తున్న లేఅవుట్లలోని ప్లాట్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామంటూ హామీలు ఇచ్చింది కాంగ్రెస్. తమను గెలిపిస్తే పైసా కట్టకుండా ఫ్లాట్లు లేఅవుట్లు క్రమబద్ధీకరిస్తామని ఆశ చూపించి తీరా అధికారంలోకి వచ్చాక సామాన్యులకు గుదిబండ వేసింది రేవంత్ సర్కార్. ఇచ్చిన మాటను పక్కన పెట్టి కాసుల వేటలో తల మునుకలైంది.
ల్యాండ్ చిక్కుముడులను ప్రభుత్వమే విప్పాలి. నిజానికి ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. L1, L2, L3 అని 3 విభాగాలు ఉంటాయి. ఇందులో L1 అంటే TBBOలు క్షేత్రస్థాయికి వెళ్లి స్థలాన్ని చూశాకే నిర్ణయం తీసుకుంటారు. గ్రీన్ జోన్, చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, వక్ఫ్ భూములు ఉన్న స్థలాల్లో ఫ్లాట్లు ఏర్పాటు చేశారా లేకపోతే అన్నీ సరిగ్గానే ఉన్నాయా అని పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు. అదయ్యాక ఇక రెండో దశలో L2లో TPO, TPS సరిచూసుకొని ఓకే చేస్తే మూడో దశ L3లో మున్సిపల్ కమిషనర్ వాటికి ఆమోద ముద్ర వేస్తారు. మరి ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను చిత్తశుద్ధితో అమలు చేయాలి. అప్పుడే సామాన్యుడికి భరోసా దక్కుతుంది. ఇది ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి రాజ్.